పార్టీ వచ్చిన తర్వాత బాగా నిర్లక్ష్యానికి గురైన ఓల్డ్ సిటీని మొత్తం అభివృద్ధి చేసి మైనారిటీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి హైదరాబాద్ను మొత్తం అభివృద్ధి చేసి హైదరాబాద్లో రోడ్ల విస్తరణ చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ను తగ్గించడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలంటే అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించి భారతదేశంలో ఏ పట్టణానికి లేనంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి ప్రపంచ దేశాలలో ఉన్న ఐటీ కంపెనీలను అన్నింటిని కూడా తీసుకొచ్చి హైటెక్ సిటీని నిర్మించి నిజాం నవాబు హైదరాబాద్ సికింద్రాబాద్ను జంట నగరాలను నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్ను అభివృద్ధి పదం వైపు నడిపించింది. నిజాం నవాబు గారికి బ్రిటిషర్స్కి వందల సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ సికింద్రాబాద్ నిర్మించడానికి. తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలలో సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించి ప్రపంచ దేశాలలో ఉండే ఐటీ కంపెనీలను అన్నింటిని కూడా సైబరాబాద్కు తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ టోనీ బ్లేయర్ కానీ ప్రపంచ దేశాలలో ఉండే ఆయా దేశాల అధ్యక్షులు ఆయా దేశాలలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. మనం కష్టపడి గచ్చిబౌలిలో స్టేడియంలు నిర్మించి ఐఎస్బి నల్సర్ లాంటి యూనివర్సిటీలను తీసుకొస్తే మనం గచ్చిబౌలిలో నిర్మించిన స్టేడియాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్లీనరీలు చేసుకుంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అన్యాయం ఇది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడానికి ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఒక క్రీడా సిటీని గచ్చిబౌలిలో మనం నిర్మిస్తే ఒక గోపీచంద్కు మనం స్థలం కేటాయిస్తే ఈరోజు ఒలింపిక్స్లో పివి సింధుకు మెడల్ తీసుకొచ్చింది. ఆ క్రీడా ప్రాంగణాన్ని గోపీచంద్కి ఇచ్చింది, క్రీడల్ని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఇవన్నీ గుర్తు చేయాల్సిన సందర్భం అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జులు కానీ పడ్డ గుంతలను కూడా పూడ్చలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. చంద్రశేఖరరావు గారు అంటే ఎంత అసమర్థతతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ స్టూడెంట్ అడిగిండు, నువ్వు తాగినావంటే అరే నీదేందయ్యా, తాగినట్టు నన్ను జైల్లో పెడుతున్నావు, ఈ గవర్నమెంట్ తాగబోతు ముఖ్యమంత్రి నడుతుంది, ఆ నీడ పెట్టాలి అని